హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సావిత్రి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? కానీ తప్పకుండా కార్తీక మాసం కదండి, అందరూ బిజీగానే ఉండుంటారు. భలే ఉంటుంది కదండి కార్తీక మాసం అంటే. అబ్బా, కార్తీక మాసం వచ్చేసిందా, నాన్ వెజ్ తినకూడదా అని అనుకుంటాం. కానీ బెస్ట్ ఫీలింగ్ అండి, మార్నింగే లెగిచి పూజలు చేసుకోవడం, దీపం వెలిగించుకోవడం, తెల్లవారుజామున స్నానాలు. అబ్బా, చాలా బాగుంటుందండి. అయిపోయేటప్పుడు అంతే బాధగా ఉంటుంది కదా. మీకు కూడా అలా అనిపిస్తుందా? కింద కామెంట్ చేయండి. మీరందరూ మాస శివరాత్రిని ఎలా జరుపుకున్నారు? అందరూ బాగానే జరుపుకొని ఉండుంటారులేండి, ఎందుకంటే ఇదే కదండి లాస్ట్ కార్తీక మాసానికి. నేను కూడా అంతే బాగా జరుపుకున్నాను. నేను ఎలా జరుపుకున్నానో ముందు వ్లాగ్లో చూసేద్దాం. అయితే ఈరోజు మా ఊరిలో ఉన్న దుర్గా మల్లేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చేసామండి. ఈ టెంపుల్ మీలో ఎంతమందికి తెలుసు కింద కమెంట్ చేయండి. అయితే స్పెషల్గా ఈ గుడికి ఎందుకు వచ్చామంటే, ఇక్కడైతే దీపోత్సవం జరుగుతుందండి. ఎంత వైభవంగా జరుగుతుందో నా మాటలో చెప్పలేను. అందుకని ఎవ్రీ ఇయర్ మేము తప్పకుండా ఎక్కడైతే దీపోత్సవం జరుగుతుందో, సో ఈసారి అయితే ఇక్కడికైతే వచ్చేసాము. అయితే ఈ టెంపుల్లో ప్రతి ఇయర్ ఇక్కడ కింట కర్పూరం అయితే వెలిగిస్తారండి. అలాగే ఈసారి మేము కూడా వెలిగించుకొని ఇందులో పాల్గొన్నాము. అయితే ఈసారి కూడా ప్రతిసారి లాగానే, ప్రతి ఏడు లాగానే భక్తుల సంఖ్య అయితే అస్సలు తగ్గలేదండి. ఎక్కువ మంది వస్తూనే ఉన్నారు. ఈవినింగ్ నుంచి కూడా చాలా బాగుండిందండి. ఎందుకంటే ఇక్కడ అంత వైభవంగా చేస్తారు కదండి. అయితే ప్రతి కార్యక్రమాన్ని కూడా దగ్గరుండి చూద్దామని వేలల్లో భక్తులు అయితే వస్తారండి. చూడండి ఎంత చక్కగా పూలతో స్వామివారి రూపాన్ని అలంకరించుకున్నారో, ఇంకా అమ్మవారిని ఎంత బాగా వేశారో కదా. కేవలం పూలతో ఎంత బాగా అలంకరించారో, నిజంగా ఆ అమ్మవారే వచ్చినట్టుగా ఉంది కదండి. మధ్యలో అయితే 365 ఒత్తులు పెట్టి వెలిగిస్తారండి. మేము కూడా వెలిగించుకున్నాము. అసలు చూడండి, వీడియోలో మీకు తెలుస్తుందో తెలియట్లేదు, కానీ అసలు మాకైతే ఇక్కడ ఆ ఫీలింగ్ చాలా బాగుందండి. ఆ పూల అలంకరణ మధ్యలో అలాగా 365 ఒత్తులు దీపాల కాంతుల్లో అసలు స్వామివారు ఎంత బాగుంది అసలు చూడ్డానికి. ఇంకా అయితే అందరూ ఉసిరి చెట్టు దగ్గర కూడా దీపాలైతే వెలిగించుకున్నారండి. గుడి ఆవరణ మొత్తం దీపాలతో అయితే నిండిపోయింది. ఇంకా చాలామంది ఆడవాళ్ళందరూ కూడా కలిసి కోలాటం అయితే చేశారండి. చాలా కనుల విందుగా ఉంది. అందరినీ అలాగా ఒకే కలర్డ్ శారీలో చూస్తూ వాళ్ళు అట్లాగా కోలాటం ఆడుతుంటే చాలా బాగుందండి. ఇంకా తర్వాత అయితే లోపలికి వెళ్ళిపోయి స్వామివారిని ఇంకా అమ్మవారిని దర్శించుకున్నామండి. అయితే స్వామివారిని మల్లేశ్వర స్వామి అవతారంలో అంటే రూపంలో అయితే అలంకరణ అయితే చేశారండి. స్వామివారు ఎంత బాగున్నారో కదండి, మీరే చూడండి. ఇంకా అమ్మవారి దగ్గరికి అయితే వెళ్ళాము. అక్కడైతే బాగా క్రౌడ్ ఉందండి, అస్సలు చూడడానికి వీలవ్వలేదు. ఏదో కొద్దిగా మాకు కనిపించినంత అయితే మేము చూసాము. సో మీరు ఒకసారి చూస్తారని చెప్పి నేను ఇంతకు ముందు తీసిన పిక్ అయితే ఒకసారి చూపిస్తున్నాను, చూసేయండి. ఇంకా తర్వాత అయితే కింటా కర్పూరాన్ని అయితే వెలిగించడానికి రెడీ చేశారండి. మేము కూడా కొంత కర్పూరాన్ని తీసుకొని వెళ్ళి అక్కడైతే ఇచ్చాము. ఎందుకంటే ఎంతో కొంత కర్పూరాన్ని ఇస్తే మనకి ఎంతో కొంత పుణ్యం అయితే వస్తుందని నా ఫీలింగ్ అనమాట. ఫైనల్లీ అయితే వెలిగించేశారు. ఒక్కసారిగా వెలిగించగానే జనాలందరూ అయితే వెనక్కి వెళ్ళిపోయారండి. ఎందుకంటే బాగా వేడి వస్తుంది కదా, అంతమంది అంత కర్పూరం అయితే ఒక్కసారిగా వెలిగించగానే.
చూడండి అంత కర్పూరానికి ఎలా వెలుగుతుందో, పొగలు వస్తున్నాయి కదండి, ఎంత ప్రకాశవంతంగా వెలుగుతుందో చూడండి. ఇంకా ఆ తర్వాత అయితే అన్నదానాలు అయితే జరిగినాయండి. స్వామివారి ప్రసాదం కదండి, ఇంకా మార్నింగ్ నుంచి ఉపవాసం అయితే ఉన్నాము. అక్కడికి వెళ్ళి స్వామివారి దగ్గర ప్రసాదం అయితే తిన్నామండి. అయితే ఈసారి ప్రసాదంగా అయితే కేసరి, పులిహోర, సాంబార్ రైస్ ఇంకా పెరుగన్నం అయితే పెట్టారండి. తినేసి మేమందరం ఇంకా రిటర్న్ అయితే అయ్యాము. చూడండి అసలు కర్పూరం ఇంకా ఎలా వెలుగుతుందో, చాలా బాగుంది కదండి. అయితే ఈసారి అయితే మేమందరం కలిసి మా ఫ్యామిలీతో ఇలా మాస శివరాత్రి రోజునైతే హ్యాపీగా గడిపేశాము. ఇంత బాగా జరిగింది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సావిత్రి వ్లాగ్స్. మీరు ఈసారి మాస శివరాత్రిని ఎలా జరుపుకున్నారో ప్లీజ్ డూ కమెంట్. అలాగే కామెంట్ బాక్స్లో మీరు ఇచ్చే సజెషన్స్ నాకు ఎంతో హెల్ప్ఫుల్గా ఉంటాయండి. అండ్ మీరు ఇచ్చే లైక్ కానీ, షేర్ కానీ, సబ్స్క్రైబ్ కానీ చేస్తే నాకు చాలా పుష్ ఉంటుంది, అలాగే ఎంకరేజింగ్గా ఉంటుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.